నీకు నచ్చిన వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారంటే కారణం ఒక్కటే. నువ్వు మరి మంచోడివైనా అయ్యుండాలి, లేదా మరి అమాయకుడివైనా అయ్యుండాలి. ఇది వింటే బాధగా అనిపించవచ్చు, కానీ ఇదే వాస్తవం. మనిషి మనిషిగా ఉంటే అందరినీ నమ్ముతాడు, ఎవరు మోసం చెయ్యరు అనుకుంటారు. మనసు అంత స్వచ్ఛంగా ఉంటే ప్రతి ఒక్కరూ మనతో ఉండాలనిపిస్తుంది. కానీ అదే అమాయకత్వాన్ని, మన మంచితనాన్ని కొంతమంది మన బలహీనంగా వాడుకుంటారు. మనకు నచ్చిన వాళ్ళు మన చుట్టూ ఉండడం అంటే మన ఆత్మకు ఓ అండగా ఉన్నట్లే. వాళ్ళతో మాట్లాడితే మనలో వెలుగు చేరినట్టు ఉంటుంది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా వాళ్ళు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే మనసు లోపలే ఏదో పగిలినట్టు ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళను మన హృదయంగా ప్రేమించడం, మనం శ్రద్ధగా గౌరవించడం, కానీ వాళ్ళు మాత్రం మన మంచితనాన్ని అర్థం చేసుకోలేరు, లేదా వారు మన మంచితనానికి అర్హులు కాదు. అర్థమైందనుకుంటా. ఈ లోకంలో చాలామందికి మంచితనం తట్టుకోలేని బాధ. ఎందుకంటే వారు స్వార్థంలోని మాయలో స్పృహలో జీవించడం అలవాటైన వారు. మనం కనీసం ఎదుటి వారికి నష్టం చేయకూడదనే మనసుతో ఉంటే వాళ్ళు మాత్రం మనకు అర్థం కాని భాషలు మాట్లాడుతుంటారు. మనం పావురం లాంటి మనసుతో చూస్తే వాళ్ళు మాత్రం రాక్షసత్వంగా సమాధానం ఇస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మన మంచితనం మన బలహీనత కాదు, మన అమాయకత్వం మన అసమర్థత కాదు. ఎవరో వెళ్ళిపోయారు కాబట్టి మనం తక్కువ వాళ్ళం అన్న అర్థం కాదు. బదులుగా అది మన గొప్పతనాన్ని గుర్తించలేని వాళ్ళ లోపం. ఒక మంచి మనిషిని పెంచడం ఎంతో కష్టం. మంచితనాన్ని జాగ్రత్తగా ఉంచడం మరింత గొప్ప పని. కానీ చాలామంది దాన్ని గుర్తించలేకపోతారు, ఎందుకంటే వాళ్ళ మనస్సు అలా పని చెయ్యదు. మంచి మనిషి ఎదుట ఉంటే వాళ్ళు అసహనంగా భావిస్తారు, ఎందుకంటే మనం వాళ్ళ తప్పులకు నిశ్శబ్దంగా అర్థం పట్టినట్టవుతాం. అందుకే వాళ్ళు మన జీవితం నుంచి వెళ్ళిపోతారు. నిజమైన ప్రేమే అయినా, నిజమైన స్నేహమే అయినా మన మంచితనాన్ని గౌరవించలేని వాళ్ళతో ఉండటం వల్ల మన వ్యక్తిత్వం తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే బాధపడకండి. మనిషిగా మనం ఎంత గొప్ప వారమో, మన విలువ ఎంత ఉందో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, కాబట్టి వదిలి వెళ్ళిపోతారు. మీ యొక్క మంచితనాన్ని ఆస్వాదించగలిగే వారికే మీ సమయాన్ని ఇవ్వండి. మీ అమాయకత్వాన్ని గౌరవించగలిగే వారిపైనే విశ్వాసం పెట్టడానికి ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఎవరైనా మనం ఎంత మంచి వాళ్ళమో గుర్తించకపోతే అది మన తప్పు కాదు, వాళ్ళ దురదృష్టం. అర్థమైందనుకుంటా. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల బాధపడచ్చు, కానీ అదే మన ఎదుగుదలకి, మన ఆత్మ బలానికి ఓ పెద్ద పాఠం అవుతుంది. మీ మంచితనాన్ని మార్చుకోవద్దు, అమాయకత్వాన్ని వదిలేయవద్దు. కేవలం మీ జీవితంలో ఉండే అర్హత ఉన్న వాళ్ళతో మాత్రమే ప్రయాణాన్ని కొనసాగించండి. మిగతా వాళ్ళు వదిలిపోవడం మన గొప్ప ప్రయాణానికి అది ఒక ఆరంభం. గుర్తుంచుకోండి, మన జీవితంలో చాలా సందర్భాలు వస్తాయి. మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, మన గుండెకు దగ్గరైన వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నట్లుగా భావించిన వాళ్ళు ఒక్కసారిగా దూరం అవుతాయి. మనం ఎంత శుద్ధమైన ప్రేమను, నిజాయితీని చూపించినా వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏం చేస్తాం? మనమే తప్పు చేశామా అని ఆలోచిస్తాం. మనం మంచితనమే మనకు బాధకు కారణం అవుతుందో అర్థం కాక మనలో ఏదో లోపం ఉందని
మనమే మనల్ని తొక్కుకుంటూ కానీ నిజమేమిటంటే ఈ లోకంలో అందరికీ మన నిజాయితీ నచ్చదు. కొంతమంది మన నమ్మకాన్ని వాడుకోవాలనుకుంటారు. కొంతమంది మన అమాయకత్వాన్ని లాభంగా మార్చుకోవాలనుకుంటారు. కొంతమంది మనతో ఉంటే వాళ్ళతో ఉన్న అబద్ధాలు, నాటకతలు, ద్వేషాలు బయటపడతాయని భయపడతారు. అందుకే దూరం అవుతారు. ఇక్కడే నిజమైన గుణం, అవసరం. వాళ్ళు వెళ్ళిపోయినందుకు బాధపడద్దు, కానీ మన మంచితనాన్ని మార్చేయకూడదు. మన హృదయ స్వచ్ఛతను చెరపకూడదు. ఎందుకంటే ఇది మన స్వభావం. మన శక్తి మీ యొక్క మంచితనమే ఏదో ఒకరోజు మీకు నిజమైన విలువ కలిగిన వారిని దగ్గర చేస్తుంది. మీ నిజాయితీయే ఒకరోజు మిమ్మల్ని ఎవరైతే వదలకుండా గట్టిగా పట్టుకుంటారో వారినే కట్టేస్తుంది. బలహీనత అనిపించిందంటే మన మంచితనాన్ని మరింత ధైర్యంగా నిలబెట్టుకోవాలి. ఎవ్వరికి కూడా మన అవసరం లేకపోతే మనకు మనమే సరిపోతాం అనే స్థితిని ఏర్పరచుకోవాలి. అంతేకాదు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం బలహీన పడితే వాళ్ళే గెలిచినట్లు అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎదిగితే వాళ్ళు తప్పు వాళ్ళకే అర్థమవుతుంది. మన జీవితం మీద హక్కు మనకు మాత్రమే ఉంది. ఎవరొచ్చినా వెళ్ళినా మన ప్రయాణం మాత్రం ఆగకూడదు. మనమంటే అసలు ఏం తెలియని వాళ్ళ చేతిలోనే మన విలువను తక్కువ చేసుకోవద్దు. ఎవరైనా మన పక్కన ఉండాలి అనుకుంటే మన మంచితనాన్ని గౌరవించాలి, మన హృదయాన్ని అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నా సరే అది మన జీవితానికి నిజమైన గొప్పతనం. వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోయారు అని బాధపడవద్దు. నిన్ను వదిలిన వాళ్ళు వెనక్కి చూస్తారు, కానీ నువ్వు మాత్రం నీ నిజమైన విలువలతో ముందుకు సాగు. నిన్ను నిజంగా అర్థం చేసుకున్న వారి కోసం నీ నిజాయితీకి గౌరవం ఇచ్చే జీవితాలతో ముందుకు సాగు. కలవరపడకు, వాళ్ళు పోవడం ఓ దారి మూసుకుపోయినట్టే, కానీ ఇంకా బహుళ తలుపులు మీకు తెరుచుకుంటాయి. నీ మంచితనం ఒక్కరోజైనా నీ గొప్పతనంగా మారి ప్రపంచం ముందు నిలబడుతుంది. నీ నిశ్శబ్దమే నీ గొప్ప ప్రతీకగా నిలుస్తుంది. మీ మంచి మనసుకు జీవితంలో తగిన గుర్తింపు ఆలస్యంగా అయినా తప్పకుండా వస్తుంది. ఇదే నీ జీవితం, నువ్వే నీ ధైర్యం. వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అంటే అదిగో విషాదం కాకూడదు, అది ఓ ఆత్మ పరిశీలనగా మారాలి. ఎందుకంటే ప్రతి విడిపోవడం వెనుక మన జీవితం మలుపు తిరిగే మార్గం ఉంటుంది. నిన్ను వదిలి వెళ్ళిన వారు నీ జీవితంలో ఉండాల్సిన వారు కాదు, కేవలం ఏదో ఒక దశకు అవసరమైన పాత్రధారులు మాత్రమే. అర్థమైందనుకుంటా.